నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఇది విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇలాంటి ఒక రోజు కూడా ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ మనం రోజు వాడే పదమే ఇది. ఈ విషయం విన్న తర్వాత నాకు ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది మీకు చెప్పడానికి నేను ఆసక్తి చూపుతున్నాను. అదేంటంటే జాతీయ ధన్యవాదాలు గమనిక దినోత్సవం. డిసెంబర్ 26న జాతీయ కృతజ్ఞత నోట్ దినోత్సవం. ప్రజలు వారి బహుమతులు, ఆతిథ్యం మరియు దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపే కాలానుగుణ సాంప్రదాయాన్ని గుర్తించారు. ప్రత్యేక కృతజ్ఞతలు రాయడానికి కొన్ని నోట్ కార్డులు, కాగితం, పెన్, ఎన్వలప్లు మరియు స్టాంపులు పొందే రోజు. ధన్యవాదాలు నోటు డే అంటే వ్యక్తిగతీకరించిన సందేశంతో కుటుంబం లేదా స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పడానికి సమయాన్ని వెచ్చించడం ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. ధన్యవాదాలు రిసీవర్ మెయిల్లో కార్డుని మరియు మీరు వ్రాసిన సందేశాన్ని పొందితే చాలా ఆనందిస్తారు. వ్యక్తిగత సందేశాలు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు లోతైన మరియు సన్నిహిత భావాన్ని కూడా తెలియజేస్తాయి. ఈ చేతి వ్రాత గమనికలైతే క్లుప్తంగా ఉన్నప్పటికీ మౌఖిక సంభాషణ తరచుగా లేని కృతజ్ఞత వ్యక్తీకరణను కలిగి ఉంటుంది. ధన్యవాదాలు అని చెప్పే శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. చాలా సమయాల్లో మనకు చాలామంది సహాయం చేస్తుంటారు. వాళ్ళకి మనం ధన్యవాదాలు అని చెప్తూ ఉంటాము. అలా ధన్యవాదాలు చెప్పేటప్పుడు నోటితో కాకుండా అప్పటికప్పుడు కాకుండా వాళ్ళు చేసిన సహాయం చేసిన తర్వాత కొన్నాళ్లకు లెటర్ ద్వారా లేదా ఒక మెయిల్ ద్వారా మీరు దాన్ని కృతజ్ఞతల్ని చాటితే వారెంతో సంతోషంగా ఉంటారు. కృతజ్ఞతలు రాయడం అనేది ఒక కోల్పోయిన కళగా మారింది. అంటే మనం రాయడం మర్చిపోయాము కాబట్టి ఇది రాయడానికి మనకు ఎంతో సహకరిస్తుంది. మనకు ఎవరైనా బహుమతి ఇచ్చినా లేదా ఎవరైనా బహుమతి పంపినా ఆ బహుమతి పంపినప్పుడు దాన్ని చూసి మనం ఎంతగా ఆనందిస్తున్నామో చెప్పడానికి మనం ధన్యవాదాలు కానీ కృతజ్ఞతలు కానీ తెలుపుతూ ఉంటాము. కేవలం థ్యాంక్స్ అనే ఒక పదం చెప్పేస్తే సరిపోదు కదా. బహుమతి ఇచ్చే వ్యక్తి వ్యక్తిగతంగా బహుమతిని అందజేస్తే మీ సందర్శనలో మీకు గుర్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ బహుమతి సరైనదని అందించినందుకు అది మీకు ఎంత ఆదర్శంగా ఉందో వారికి ధన్యవాదాలు తెలపండి. మీరు ఆ గిఫ్ట్ని ఆ బహుమతిని చూసినప్పుడల్లా వారు గుర్తుకు వస్తున్నారని వారికి చెప్పడం వల్ల వారెంతో సంతోషిస్తారని చెప్పవచ్చు. జాతీయ దినోత్సవ క్యాలెండర్ ప్రకారం ఈ కరెస్పాండెంట్ వ్యవస్థాపకులు వ్యక్తిగత కృతజ్ఞత పత్రాన్ని పంపుతుంది. అలాగే వేటికి మనము కృతజ్ఞత భావాలను అంటే సందేశాలను పంపించవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ బహుమతులు పొందినప్పుడు, శిశువు మరియు పెళ్లి కూతురు బహుమతులు పొందినప్పుడు, వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినప్పుడు ఇచ్చిన బహుమతుల గురించి, ఇల్లు అంటే గృహప్రవేశం చేసినప్పుడు వచ్చిన బహుమతులు, మీరు ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు ఇచ్చిన బహుమతులు, అలాగే అసాధారణమైన కష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు ఇచ్చిన బహుమతి, పుట్టినరోజు బహుమతులు, ప్రత్యేకించి మీ పార్టీ లేదా ప్రమోషన్ పొందిన తర్వాత వచ్చే బహుమతులకు మీరు ధన్యవాదాలు అనే ఒక చిన్న పదం అప్పటికప్పుడు థ్యాంక్ యూ అనే ఇంగ్లీష్ పదం కాకుండా అప్పటికప్పుడే కాకుండా కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న లెటర్ ద్వారా అంటే ఉత్తరం ద్వారా వారికి నాకు ఈ ప్రమోషన్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని రాసి వారికి పోస్ట్ చేయడం ద్వారా వారు ఆ ఉత్తరాన్ని మర్చిపోలేరు. అలాగే మీరు మనకు రాసే అలవాటు కూడా తప్పిపోకుండా ఉంటుంది. రాయడం చాలా తక్కువైన ఈ కాలంలో ఇలా మనం ఒకరికి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉత్తరాలు రాయడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. అలాగే అందుకున్న వారి అనుభూతులను, అందుకున్న వారి సంతోషాన్ని కూడా మనం వారి మొహంలో గమనించవచ్చు. ఉత్తరాన్ని రాయడం మర్చిపోయిన ఈ రోజుల్లో మీ చిన్న లేఖ ద్వారా వారికి సంతోషాన్ని అందించడం, అలాగే వారు ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా దాచుకోవడం చూస్తే మనకెంతో సంతోషం వేస్తుంది. అందువల్ల ఇప్పటికైనా మీకు ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు కానీ, లేదా మీరు బహుమతులు అందుకున్నప్పుడు కానీ, ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ, లేదా
పెళ్ళి చేసుకున్నప్పుడు, గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఎవరైనా బహుమతులు ఇవ్వగానే వెంటనే థ్యాంక్ యూ అనే ఆంగ్ల పదాన్ని చెప్పకుండా కొన్ని రోజుల తర్వాత ఒక కార్డు మీద ధన్యవాదాలు అని తెలిపి వాళ్ళ మెయిల్కి కానీ లేదా కార్డు మీద రాసి వాళ్ళకి పోస్ట్ చేయడం ద్వారా వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇప్పుడు నేను కూడా చాలామందికి కృతజ్ఞతలు తెలిపే అంటే ధన్యవాదాలు తెలిపే అవసరం ఉంది కాబట్టి నేను కూడా మెయిల్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.